హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ కాలేజెస్లో ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఫేజ్ 3లో సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఫేజ్ 3 కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి ఆల్రెడీ ప్రాస్పెక్టస్ లో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే కన్వీనర్ కోటాలో అయితే మీరు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఆ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ కోటాలో అలా కాదు. ప్రతి రౌండ్ లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కి ప్రాబ్లం లేదు. కానీ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టాలి అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే నేను ప్రాస్పెక్టస్ లో తీసుకున్నటువంటి డేటాను మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్రెడీ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ 2 ఫేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంబీబీఎస్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే 3 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. అలాగే బీడీఎస్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అమౌంట్ రీఫండబుల్ అమౌంట్ అని వెరీ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. రీఫండబుల్ అంటే మీనింగ్ మీకు ఒకవేళ సీటు వస్తే లేదా సీటు రాకపోయినా ఈ 2 కేసెస్ లో కూడా మీకు ఈ అమౌంట్ రీఫండ్ చేస్తాము అని. మరి ఎప్పుడు ఇది రీఫండ్ అవ్వదు అనేది తర్వాత మీకు రూల్స్ ఇచ్చారు, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఫేజ్ 3 అంటే మాపప్ రౌండ్, దాని తర్వాత జరిగేటువంటి సబ్సీక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. అంటే స్ట్రే రౌండ్ అవ్వచ్చు లేదా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్. అంటే ఒకవేళ సీట్స్ మిగిలిపోతే కంటిన్యూ అవుతూ ఉంటుంది కౌన్సిలింగ్. అంటే దాదాపు 6 రౌండ్లు లేదా 7 రౌండ్లు కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీరు అంటే 3వ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అమౌంట్ కడితేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? అయితే దీనికి సంబంధించి మీకు పర్సనల్ గా ఎటువంటి మెసేజెస్ కూడా రావు. కేవలము మీరు ప్రాస్పెక్టస్ లో చూసుకొని దాని ప్రకారంగా ఫాలో అవుతూ ఉండాలి అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే మనకి థర్డ్ రౌండ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు అమౌంట్ కట్టమని మీకు అక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టుకోగలిగితే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అమౌంట్ ఎక్కడ పే చేయాలి అనేది మీకు చాలా మందికి డౌట్. ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టామో ఆ పేజ్ లోనే సర్వీసెస్ లోనే పేమెంట్ చేయడానికి కూడా వాళ్ళు లింక్ ఇస్తారు. అంటే మనం రిజిస్ట్రేషన్ ఫీ కట్టాం కదండి, అలాగే అక్కడ కూడా మీకు లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది సింగిల్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలి. అంటే ఒకసారి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అంతేకాని అంటే ఒక 2-3 టైమ్స్ మీరు పే చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు మీరు కట్టేటువంటి అమౌంట్ ఎవరికి రీఫండ్ అవుతుంది, ఎవరికి రీఫండ్ అవ్వదు, ఎవరికి ఫోర్ఫిట్ అవుతుంది అనేది క్లియర్ గా చెప్పారు. ఫోర్ఫీటర్ అంటే మీకు రీఫండ్ అవ్వకపోవటాన్ని ఫోర్ఫీటర్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ కేసెస్ మెన్షన్ చేశారు. ఫస్ట్ కేసు వచ్చి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి అంటే థర్డ్ రౌండ్ నుండి ఆ తర్వాత జరిగేటువంటి రౌండ్స్ అన్నింటిలో కూడా ఏ రౌండ్ అయినా సరే అంటే థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్ ఇలా మీకు సీట్స్ మిగిలినప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రౌండ్స్ లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వకూడదు అనుకున్నట్లయితే, జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీ అమౌంట్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అది యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ద క్యాండిడేట్ జాయిన్స్ ది అలాటెడ్ సీట్ అంటే ఒకవేళ స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు అనుకుందాం, అంటే సీట్ వచ్చింది, కాలేజ్లో జాయిన్ అయ్యారు, అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది అని చెప్తున్నారు. థర్డ్ కేసు, ఒకవేళ స్టూడెంట్ కి అసలు సీటే రాలేదు అంటే థర్డ్ రౌండ్ లో రాలేదు అనుకుందాం, అప్పుడు మరలా నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకసారి కడితే చాలు ఈ అమౌంట్. సో థర్డ్ రౌండ్ ముందు కట్టినటువంటి అమౌంట్ ఆ తర్వాత ఎన్ని ఎన్ని రౌండ్స్ జరిగినా కూడా అదే అమౌంట్ తో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ థర్డ్ రౌండ్ లో రాకపోతే నెక్స్ట్ మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అసలు ఏ రౌండ్ లో కూడా మీకు సీట్ రాలేదనుకోండి, మీ అమౌంట్ మొత్తం కూడా రీఫండ్ అవుతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఎప్పుడు రీఫండ్ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అన్నారు.
అంటే ఇండియాలో మొత్తం నీట్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు మీకు ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే సుమారుగా మీకు మార్చి ఏప్రిల్ మంత్స్ లో ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఒకవేళ కానీ స్టూడెంట్ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా అమౌంట్ ఫోర్ఫీట్ అవుతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది, యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ టైంలో కానీ ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకోండి సపోజ్, అలాంటి సందర్భంలో కూడా వీళ్ళకి సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు కట్టినటువంటి అమౌంట్ కూడా తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నోట్ అని ఒక పాయింట్ ఇచ్చారండి. లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అన్నారు. అంటే మీకు ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ ఈ అమౌంట్ రీఫండ్ అవ్వడానికి ఆ లిస్టు ముందుగానే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారనుకోండి, అప్పుడు గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోండి అని వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు చూసుకొని గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవాలి. వాళ్ళు మరలా ఒకసారి చెక్ చేసి మీకు రీఫండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మరలా మీకు ఫైనల్ గా ఒక లిస్ట్ ని డిస్ప్లే చేస్తారు యూనివర్సిటీ వెబ్సైట్ లో. అప్పుడు అమౌంట్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు ఏ అకౌంట్ నుండి అయితే అమౌంట్ కడతారో అదే అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, గుర్తుంచుకోండి. అందుకనే ఈ 3 లక్షల రూపాయలు కట్టేటప్పుడు లేదా 2 లక్షల రూపాయలు కట్టేటప్పుడు జాగ్రత్తగా మీ అకౌంట్ నుండి మాత్రమే కట్టండి. మీ అకౌంట్ అంటే మీ క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్ అవ్వచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అవ్వచ్చు. ఈ 3 ప్రాసెస్లు కూడా ఖచ్చితంగా మీ సొంత అకౌంట్ నుండి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్ళ కార్డు కానీ యూజ్ చేసి ఇప్పుడు అమౌంట్ కానీ పే చేశారు అనుకోండి, రీఫండ్ అయినప్పుడు వాళ్ళ అకౌంట్ లోకే వెళుతుంది అమౌంట్, గుర్తుంచుకోండి. అమౌంట్ రీఫండ్ అయిందో లేదో అని వాళ్ళని అడుగుతూ ఉండాలి. సో దానికంటే కూడా బెటర్ ఏంటి అంటే మీరు మీ సొంత కార్డ్సే యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎంబీబీఎస్ వాళ్ళకి 3 లక్షల రూపాయలు, బీడీఎస్ వాళ్ళకి 2 లక్షల రూపాయలు, ఇంత లార్జ్ అమౌంట్ ఒక సింగిల్ డేలో సింగిల్ ట్రాన్సాక్షన్ లో చేయాలి. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు బ్యాంకుకి వెళ్లి డే ట్రాన్సాక్షన్ లిమిట్ 3 లక్షల వరకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే పర్ డే ఒక రోజుకి 3 లక్షల రూపాయలు డ్రా చేసుకోవడానికి లిమిట్ లేకపోతే లిమిట్ పెంచుకోండి ఇప్పుడే. అందుకనే నేను ఈ విషయాన్ని ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఈ ప్రాసెస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా జాయిన్ అవుతాము సీటు వస్తే అనుకునేటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే ఒకవేళ అన్ని కాలేజెస్ పెట్టాలేమో అనుకుంటూ ఉన్నారు. అలా ఏమీ లేదండి. మీరు ఖచ్చితంగా సీటు వస్తే జాయిన్ అవుతాము అనుకున్నటువంటి కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. అదర్వైజ్ మీ అమౌంట్ అనవసరంగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ కి రెడీ అవ్వండి. అతి కొద్ది రోజుల్లో, అంటే సుమారుగా ఒక వారం 10 రోజుల్లో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 కూడా స్టార్ట్ అవ్వచ్చు. దానికి ముందు మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత ఏపీ కన్వీనర్ కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇమ్మీడియట్ గా మేనేజ్మెంట్ కోటాది కూడా రిలీజ్ చేస్తారు. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే మనకి జనరల్ గా లాస్ట్ రౌండ్స్ లో, అంటే థర్డ్ రౌండ్ లేదా ఫోర్త్ రౌండ్ ఆ టైంలో కొన్ని కాలేజెస్ లో సీట్స్ ని ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ అమౌంట్ కడతారో వాళ్ళకి మాత్రమే పెరిగినటువంటి సీట్స్ పొందే అవకాశం కేవలము ఈ అమౌంట్ కట్టినటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం వీలున్నా సరే ఖచ్చితంగా అమౌంట్ ని రెడీ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో మేనేజ్మెంట్ కోటా ఏపీ స్టేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయండి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ పెడుతూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా నాకు ఫోన్ కాల్ చేయవద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. దయచేసి కోఆపరేట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.